వయోవృద్ధులందరినీ పక్కన పెట్టి శ్రీకృష్ణస్వామి వారిని ఎందుకు మనం పూజించడానికి అర్హుడుగా గ్రహించామంటే ఈ కారణం చేత గ్రహించాము అని ఇక్కడ ఒక మంచి రహస్యం చెప్తున్నారు భీష్మ పితామహులు. అంటే బ్రాహ్మణులో ఎవరిని పూజించాలి, క్షత్రియుల్లో ఎవరిని పూజించాలి, వైశ్యుల్లో ఎవరిని పూజించాలి, ఇంకా శూద్రుల్లో ఎవరిని పూజించాలి, శాస్త్రంలో ఏమిటి చెప్పారు? జ్ఞానవృద్ధో ద్విజాతీనాం క్షత్రియానాం బలాదికః వైశ్యానాం ధాన్యధనవాన్నో శూద్రాణామేవ జన్మతః పూజ్యతాయాం చ గోవిందే హేతుదాపి సంస్థితో. బ్రాహ్మణుల్లో కేవలము వయస్సే ప్రధానం కాదు, బ్రాహ్మణుల్లో జ్ఞానబుద్ధుల్ని పూజించాలి. క్షత్రియుల్లో బలంలో ఎవరు గొప్పవారో వారిని పూజించాలి. వైశ్యుల్లో ధనము ధాన్యము ఎక్కువగా ఎవరి దగ్గర ఉన్నాయో వారిని పూజించాలి. శూద్రుల్లో జన్మలో ఎవడు పెద్దవాడో వాడిని పూజించాలి. అంటే వయస్సు బట్టి పూజించడం అనేది కేవలము శూద్రులకు మాత్రమే అనే విషయం ఇక్కడ భీష్ముడు వారు ఆవిష్కరించారు. ఇక్కడ శ్రీకృష్ణస్వామి వారిలో ఏ లోపము లేదు, అన్నిటిలోని వారు అధికులే, ఎక్కడా వారు తక్కువ కాదు. అంటే జ్ఞానంలో చూసుకున్నా, బలంలో చూసినా, పరాక్రమంలో చూసినా, శౌర్యంలో చూసినా, జగత్ కళ్యాణ కాంక్షలో చూసినా, అన్ని విషయాల్లోని వారు శ్రేష్ఠులు కాబట్టి వారే పూజించదగిన వారు. అంటే విజ్ఞానము బలము రెండూ ఉన్నాయి వారిలోని, అందువల్ల వారిని పూజించాలి. వేదాంగ విజ్ఞానం బలం చాభ్యధికం తదా. వేదాంగాలలో విజ్ఞానవంతులు వారు, అధికమైన బలం ఉన్నటువంటి వారు, అందువల్ల వారిని పూజించాలి. ఈ మానవ లోకంలో శ్రీకృష్ణ స్వామిని మించినటువంటి వారు శ్రేష్ఠుడు ఇంకెవరైనా ఉన్నారా అని అడిగారు భీష్ముడు వారు. ఇక్కడ వారిలో ఉన్న గుణాలు ఏమిటి చెప్తున్నారు? దానగుణం ఉంది, సామర్థ్యం ఉన్నది, శాస్త్ర విజ్ఞానం ఉన్నది స్వామివారిలో, శౌర్యం ఉంది, కీర్తి ఉంది, ఉత్తమమైనటువంటి బుద్ధి ఉంది వారిలో, వినయం ఉంది. అంటే ఇన్ని ఉత్తమ లక్షణాలు ఉన్నప్పుడు అహంకారం వస్తుంది, కానీ అహంకార రహితులు స్వామి. వారిలో వినయం ఉంది, సంపద ఉంది, ధైర్యం ఉంది, సంతోషం ఉంది, బలం ఉంది. ఇటువంటి ఉత్తమమైన గుణాలన్నీ ఉన్నాయి. ఎప్పుడూ అంటే ఇక్కడ ఒక మాట అంటున్నారు, నీత అచ్యుతే. అచ్యుతుడిలో ఈ గుణాలన్నీ ఎప్పుడూ ఉన్నాయి, నిత్యము ఉంటాయి. ఈ గుణాలన్నీ కూడా ఏదో ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోయేవి కాదు. సకల గుణ సంపన్నుడు శ్రీకృష్ణ స్వామి. అటువంటి ఏ రకంగా అయితే తండ్రి గురువు మనకి పూజనీయులో, అదే రకంగా శ్రీకృష్ణ స్వామి వారు కూడా పూజనీయులే. కృష్ణం వందే జగద్గురువు ఆయన. ఈ రాజులందరూ కూడా ఈ విషయంలో సహనం వహించాలి. ఒక ఋత్విజుడైనా, గురువైనా, ఆచార్యుడైనా, స్నాతకుడైనా, రాజైనా, మాకు ప్రియుడైనా, మిత్రుడైనా, ఇవన్నీ కూడా శ్రీకృష్ణ స్వామే. అందువల్ల అతన్ని పూజించాము. కృష్ణ ఏవే లోకానా ఉత్పత్తి రసిచాప్యయ కృష్ణస్య కృతే విశ్వం ఇదం భూతం చరాచరం. ఇప్పుడు శ్రీకృష్ణ స్వామి వారిలో ఉన్న గుణజనాలన్నీ చెప్పిన తర్వాత శ్రీకృష్ణ స్వామి వారిలో ఉన్న భగవతత్వాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఇక్కడ కృష్ణస్తు భగవాన్ స్వయం. ఈ లోకంలో ఉత్పత్తి ప్రళయము ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ ఎక్కడున్నాయి? అవన్నీ శ్రీకృష్ణ స్వామి వారిలోనే ఉన్నాయి. ఇక్కడ జగత్తు చర అచర రెండు రకాలుగా ఉంది. జగత్తంతా కూడా, ఈ విశ్వమంతా ఎక్కడున్నది? శ్రీకృష్ణ స్వామి వారిలోనే ఉన్నది. ఈయనే సనాతనుడైనటువంటి వాడు, అచ్యుతుడు ఆయన. అందుకే అచ్యుతుడు, చ్యుతము లేనటువంటి వాడు. ఇక్కడ మనకి బుద్ధి, మనస్సు, మహత్తు, వాయువు, తేజస్సు, నీరు, ఆకాశం, భూమి, వీటితో పాటుగా జరాయుజ, అండజ, స్వేదజ, ఉద్విజము అని 4 రకాలైన ప్రాణులు ఏవైతే ఉత్పత్తి జరుగుతున్నాయో అవన్నీ కూడా శ్రీకృష్ణ స్వామి వారిలో ప్రతిష్ఠితమై ఉన్నాయి.
మనకి సూర్యుడు, సూర్యచంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, దిక్కులు అన్నీ కూడా శ్రీకృష్ణ స్వామి వారిలో ఉన్నాయంటే శ్రీకృష్ణ స్వామి వారి యొక్క విశ్వరూపం ఏదైతే ఉందో ఆ విశ్వరూప వర్ణన చేస్తున్నారు ఇక్కడ భీష్ముల వారు. వేదాలలో అగ్నిహోత్రం ప్రధానం, ఛందస్సుల్లో గాయత్రి ప్రధానమైనది, మనుష్యుల్లో రాజు శ్రేష్ఠుడైనవాడు, జలాశయాల్లో సముద్రం శ్రేష్టమైనది, నక్షత్రాల్లో చంద్రుడు ముఖ్యుడు, తేజస్సులో ఎన్నో తేజస్సులు ఉంటాయి, అన్ని తేజస్సులో సూర్యుడు గొప్పవాడు, పర్వతాల్లో మేరుపర్వతం శ్రేష్టమైనది, పక్షుల్లో గరుత్మంతుడు. ఇదే రకంగా అన్ని దిశల్లోని వ్యాపించున్నటువంటి దేవలోకంతో సహా అన్ని లోకాల్లోని కూడా శ్రేష్ఠుడు ఎవరు? శ్రీకృష్ణ స్వామి వారే అనే విషయం ఆవిష్కరించారు. అంటే సమయోచితంగా మాట్లాడారు భీష్ముల వారు. వెంటనే ఈ మాటలు వినేటువంటి ధర్మరాజు పితామహుడితో చెప్తున్నారు, పితామహ, ఈ శ్రీకృష్ణ స్వామి వారి యొక్క చరిత్రని కొంచెం విస్తారంగా తెలియజేయండి, మాకు సంపూర్ణంగా తెలియజేయండి. ఎందువల్లంటే ఆ శ్రీకృష్ణ స్వామి వారి యొక్క అవతారాలు, కాలక్రమంలో వారు చేసినటువంటి పనులు, ఆయన యొక్క స్వభావం ఏమిటి, ఆయన యొక్క ప్రభావం ఏమిటి. ఏదైనా దేవతా స్వరూపానికి ఒక స్వభావం ఉంటుంది, ఒక ప్రభావం ఉంటుంది. ఆ నామానికి స్వభావం ఉంటుంది, ఆ రూపానికి స్వభావం ఉంటుంది, ఆ నామరూపాలకి లేదు మంత్రము, వాటికి ప్రభావం కూడా ఉంటుంది. అవి కూడా మాకు తెలియజేయండి అని చెప్పి కోరాడు. శ్రీకృష్ణ స్వామి వారు ఎలా ఉన్నారయ్యా అంటే దేవతలందరి మధ్యలోనే ఉన్నటువంటి దేవేంద్రులాగా ప్రకాశిస్తున్నారు. అటువంటి సభలో ధర్మరాజు యుధిష్ఠిరుడికి శ్రీకృష్ణ స్వామి వారి గురించి తెలియజేయడానికి సిద్ధపడుతున్నారు భీష్ముల వారు. నాయన, శ్రీకృష్ణ స్వామి వారి యొక్క భూత, వర్తమాన, భవిష్యత్ 3 కర్మల గురించి కూడా నీకు చెప్తున్నానయ్యా. అవ్యక్తమైనటువంటి పరమాత్మ తత్వమే శ్రీకృష్ణ స్వామి వారి రూపంలో ఉన్నారు. అవ్యక్తం అది అంటే వ్యక్త ఇలా ఉంటుందని చెప్పడానికి కూడా అవకాశం ఏంటి? అవ్యక్తమైనటువంటి పరమాత్మతత్వం ఏదైతే ఉందో అదే పరబ్రహ్మతత్వం. పరబ్రహ్మతత్వం ఇలా ఉంటుంది అని వ్యక్తపరచడానికి అవకాశం లేనటువంటిది. అటువంటి అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మతత్వమే శ్రీకృష్ణ స్వామి వారి రూపంలో వ్యక్తమైందయ్యా ఇక్కడ. పురా నారాయణో దేవ, ఇతడే పురాతనమైనటువంటి నారాయణ స్వరూపము. స్వయంభూ ప్రపితామహ, ఇతడే స్వయంభువు, ఇతడే ప్రపితామహుడు, సర్వలోకాలకి పితామహుడు ఇతడు అని చెప్పారు. సహస్రాక్ష సహస్రశీర్ష, సహస్రశీర్ష పురుష, ధ్రువో అవ్యక్త సనాతన, సహస్రాక్ష సహస్రాక్షస్య సహస్రచరణో విభు, సహస్రబాహు సహస్ర, దేవో నామ సహస్రవాన్. ఎన్ని సహస్రాలో చెప్పారు ఇక్కడ. అంటే సహస్రశీర్షుడైనటువంటి పురుషుడు ఈయనే. ఇతడే సహస్రాక్షుడు, ఇతడే సహస్రముఖుడు, ఇతడే సహస్రచరణుడు, ఇతడే సహస్రబాహువు, ఇతడే సహస్రరూపుడు, ఇతడే సహస్రనాముడు. అందుకే సహస్రనామాలు అంటాం. సహస్రనామాలు అంటే విష్ణు సహస్రనామములే. ఇతడే సర్వవ్యాపి అయినటువంటి పరమేశ్వరుడు. సహస్ర కిరీటాలు ఉన్నటువంటి వాడు. పురుషూత్రంలో చెప్తాం కదా, సహస్రాక్ష సహస్రప, ఆ సహస్రాక్షుడు ఈయనే. అనేక రూపాలు ఉన్నటువంటి వాడు. విశ్వరూపో మహాద్యుతి, అనేక వర్ణో దేవాది, అనేకమైనటువంటి వర్ణాలు తేజస్సులో ఉన్నటువంటి వాడు, గొప్ప తేజస్సుతో ఉన్నవాడు. సమస్తమైనటువంటి దేవతలకి కూడా ఆది కారణమైనటువంటి వాడు. ఈయన సర్వవ్యాపకుడైనటువంటి నారాయణుడు. ఈయన ముందుగా దేన్ని సృష్టి చేశాడు అంటే సృష్టి క్రమంలో మొట్టమొదటి నీటిని సృష్టి చేశాడు. ఆ నీటిలోనే స్వయంగా బ్రహ్మదేవుని సృష్టి చేశాడు. ఆ తరువాత బ్రహ్మగారు వీరి ఆదేశానుసారంగా ఇతర జగత్తులంతటిని కూడా సృష్టి చేశారు. ఈ రకంగా సృష్టి అంతా కూడా జరిగింది.
మళ్ళీ ప్రళయం అవుతుంది. ప్రళయం అయిన తర్వాత ఈ స్థావర జంగమ బ్రహ్మాదులు చర అచర లోకాలు ఇవన్నీ కూడా మూలతత్వంలో లయమైపోతాయి. ఈ రకంగా సమస్త భూతాలు ప్రళయకాలంలో మూల ప్రకృతిలో లయమైపోతే నారాయణుడు ఒక్కడే సర్వవ్యాపియే నిలిచి ఉంటాడు ఆయన ఒక్కడే. ఆ నారాయణశ్చ అంగాని సర్వదైవాని భారత శిరస్స దివం రాజన్ను నాభిక్కం చ శరణోమహి. ఇప్పుడు దేవతలు స్వామివారి యొక్క ఏ అంగములో ఉన్నారు అనే విషయాన్ని ఆవిష్కరిస్తున్నారు ఇక్కడ. నారాయణుడు యొక్క సర్వ అవయవాలు దేవతలు. అతడి నారాయణుడి యొక్క శిరస్సే స్వర్గము, నారాయణుడి యొక్క నాభి ఆకాశం, నారాయణుడి పాదాలు భూమి, ఆ నారాయణుడి యొక్క నాసిక అశ్విని దేవతలు, ఆయన కన్నులే సూర్యచంద్రుడు, అతని ముఖమింద అదే అగ్నిస్వరూపం. ఇక ఇక్కడ మిగిలిన దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నారాయణుడి యొక్క అవయవాలు. ఎలా ఉందయ్యా అంటే సర్వం వ్యాప్య హరిస్తస్థో సూత్రం అని జనావివా. ఇదే పాట భగవద్గీతలో శ్రీకృష్ణ స్వామి వారు చెప్తారు. ఒక మనులన్నీ కూడా మనుల్లో దారం ఎలా ఉంటుందో ఆ రకంగా పరమాత్మ అంతటా వ్యాపించున్నారు. సర్వభూతాలు నయమైపోతాయి ప్రళయకాలంలో, చీకటి వ్యాపించుంటుంది. అప్పుడు సర్వజ్ఞుడైనటువంటి మహాయోగి స్వరూపైనటువంటి నారాయణుడు మళ్ళీ బ్రహ్మభూతుడై తన్ని తాను సృష్టి చేసుకుంటాడు. ఆయన ఎవరయ్యా అంటే సర్వభూతాలకి ఆయనే అధ్యక్షుడు, అన్నిటికీ మూల కారణం అతడే. పోతన గారు చెప్పారు కదా, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు అని అడిగారు కదా భాగవతంలో. అంటే భాగవతంలో ఆవిష్కరించిన విషయమే ఇక్కడ మహాభారతంలో భీష్ముల వారు ఆవిష్కరిస్తున్నారు, భగవతత్వాన్ని మనకి తెలియజేస్తున్నారు. నారాయణుడు సనత్కుమారుణ్ణి, రుద్రుణ్ణి, మనువుని, తపోధనులైనటువంటి వారిని, ఈ సమస్త లోకాల్ని ప్రజల్ని కూడా సృష్టిస్తాడు. తగిన సమయంలో మన్వాదుల్ని కూడా సృష్టించారు నారాయణుడు. ఆ రకంగా నానా రూపాల్లో జగత్తు సృష్టికి ఆమెపడిందయ్యా అని చెప్పారు. ఎంతకాలమైంది దీనికి అంటే దీని పరిమాణం ఏమిటి అంటే కల్పానాం బహుకోట్యశ్చ, కొన్ని కోట్ల కల్పాలు జరిగాయ్యా ఇంతవరకును. ఎన్ని ప్రళయాలు అయ్యాయి అంటే అనేక కోట్ల భూత ప్రళయాలు అయిపోయాయి ఇంతవరకు. మనం ఎప్పుడు అంటుంటాం సర్వం విష్ణుమయం జగత్తు. ఎక్కడుంది అది? మహాభారతంలో మాట అది. మన్వంతర యుగేజస్రం సకల్ప భూత సంప్లవా చక్రవర్తో పరివర్తంతే సర్వం విష్ణుమయం జగత్తు. సర్వం విష్ణుమయం జగత్తు. ఈ జగత్తంతా కూడా విష్ణుమయంగా ఉన్నది. వేల కొలది మన్వంతరాలు, యుగాలు, కల్పాంతాలు, భూత ప్రళయాలు నిరంతరం ఇలా చక్రంలాగా తిరుగుతుంటాయి. ఇవన్నీ కూడా శ్రీమన్నారాయణుడు బ్రహ్మగారిని సృష్టి చేసి తాను క్షీర సముద్రం మీద నివసిస్తూ ఉంటాడు. బ్రహ్మాచ సర్వదేవానాం లోకస్య పితామహ తతో నారాయణో దేవ సర్వస్య ప్రపితామహ. బ్రహ్మగారు సర్వదేవతలకి లోకానికి కూడా పితామహుడు. అందువల్ల నారాయణుడు ప్రపితామహుడు అవుతాడు. సర్వవ్యాపకుడైనటువంటి శ్రీమన్నారాయణుడే ఈ సృష్టినంతా చేసాడు. సర్వప్రాణులకి అంతర్యామిగా ఉన్నటువంటిది నారాయణ స్వరూపమే. ఈ భగవంతుడైనటువంటి శ్రీహరి సహస్రయుగాలు నిద్రిస్తాడు. అటు తర్వాత యుగ సహస్రం అయిన తర్వాత బ్రహ్మ, కపిలుడు, దేవగణాలు, సప్తర్షులు, శంకరుడు వీరందరినీ కూడా సృష్టి చేస్తాడు. ఈ రకంగా నారాయణుడు దేవాదులందరినీ సృష్టిస్తూ ఉంటాడు. ప్రళయకాలంలో అందరూ రసిస్తూ ఉంటారు.
అని ఈ మధుకైటవులు అనేటువంటి సోదరులిద్దరూ రాక్షసులిద్దరూ కూడా సాగర మధ్యంలో స్వామివారితో యుద్ధం చేశారయ్యా. ఆ తరువాత భగవంతుడి యొక్క చెవి మలినం నుంచి పుట్టినటువంటి వారిద్దరు రాక్షసులు వారు భూమిని బంధించారు. వారు స్వర్గాన్ని కూడా కప్పివేశారు. వీరికి బ్రహ్మగారు వారికి జలోద్భవుడైన బ్రహ్మగారు వారికి పేర్లు కూడా పెట్టారు. మృదువుగా ఉన్నవాడు మధువు అని, కఠినంగా ఉన్నవాడు కైటవుడని వీరిద్దరికీ పేర్లు పెట్టారు బ్రహ్మగారు. వారు ముందు స్వర్గానికి వెళ్ళారు. లోకమంతా కూడా జలమయంగా ఉన్నది అప్పుడు. అయినా వీరిద్దరూ మధుకైటవులిద్దరూ నిర్భయంగా వారు సంచరిస్తున్నారు. అక్కడ బ్రహ్మగారు అంతర్ధానం అయిపోయారు. అంటే పద్మనాభుడి యొక్క నాభిదేశం నుంచి పుట్టినటువంటి పద్మంలో నివసిస్తున్నారు బ్రహ్మగారు. నిర్మలమైనటువంటి అక్కడ ఉన్నారు. బ్రహ్మగారు తన నివాసం కోసం దాన్ని పూజించారు. కొన్ని సహస్ర సంవత్సరాలు అంటే కొన్ని వేల సంవత్సరాలు శయనించి చరించకుండా ఉన్నారట నారాయణుడు చతుర్ముఖుడైన బ్రహ్మగారు. చాలా కాలం తర్వాత బ్రహ్మగారు ఉన్న చోటుకు వచ్చారు మధుకైటవులిద్దరూ. పద్మనాభుడు వారిద్దరిని చూసి కోపంతో ఆ శయన ముద్రలోంచి లేచారు. ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది వారి మధుకైటవులకి శ్రీమన్నారాయణుడికి. వాళ్ళు చాలా కాలం యుద్ధం చేశారు నారాయణుడితోటి. చేసిన తర్వాత అన్నారు, మేము చాలా ఆనందించాము నీతో యుద్ధం చేస్తూ. మాకు నువ్వు మృత్యుస్వరూపులా కనిపిస్తున్నావు కాబట్టి నీటిలో మునక్కుండా ఉన్నటువంటి భూమి మీద మమ్మల్ని సంహరించవలసింది అని కోరారు వారు. ఆ తరువాత చెప్పారు, నీ చేత చంపబడతాము, నీకే మళ్ళీ పుత్రుడిగా మేము జన్మిస్తాము. యుద్ధంలో ఎవరైతే మమ్మల్ని జయిస్తారో వారికే మేము పుత్రుడిగా వస్తాము, పుట్టవలసి ఉంటుందని చెప్పారు. తన తొడల మీద పెట్టుకొని వారిద్దరిని కూడా శ్రీమన్నారాయణ సంహరించడం జరిగింది. ఆ మరణించిన తర్వాత ఈ మధుకైటవులు అనే రాక్షసులిద్దరి యొక్క శరీరాలు నీటిలో మునిగిపోయి ఒకే శరీరం అయిపోయింది. ఆ శరీరం నుంచి కొవ్వు బాగా వెలువడింది. ఆ కొవ్వు అంతా కూడా ఈ నీటిలో బాగా వ్యాపించిపోయింది. క్రమంగా వారు అంతర్ధానం అయిపోయారు. ఈ రాక్షసుల శరీరం నుంచి వచ్చిన కొవ్వు మొత్తం నీటిని భూమిని కూడా కప్పివేసింది. అప్పటి నుంచి భూమికి మేదిని అనేటువంటి పేరు వచ్చిందన్నమాట. ఈ మేదిని ఈ మనుష్యులకి ఒక శాశ్వతమైనటువంటి ఆధారంగా చేయబడింది అని ఈ రకంగా స్వామివారు ఏ రకంగా సృష్టి చేసినది, సృష్టి క్రమం ఏ రకంగా జరిగింది అనేటువంటి వర్ణన తెలియజేశారు ధర్మరాజుకి భీష్మ పితామహులు. హరయే నమః.